అందరికీ నమస్కారం. నా పేరు జశ్వంత్. నేను రెయిన్బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఇంద్రప్రస్థానం నుండి వచ్చిన దుర్యోధనుడి కళ్ళల్లో కోపం, అసూయతో ఉండగా శకుని తన పన్నాగం వివరించడం నేను మోనోలాగ్ రూపంలో చెప్పబోతున్నాను. మేనల్లుడా దుర్యోధన, యుద్ధం అంటే కేవలం ఖడ్గాలు ఢీకొనడం కాదు, బుద్ధులు ఢీకొనడం. పాండవులు బలవంతులు, వాళ్ళకి ధర్మం ఉంది. కానీ యుద్ధంలో గెలవాలంటే అవి సరిపోవు. మాయ కావాలి, మేధస్సు కావాలి. ధర్మరాజు ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. అదే అతని బలహీనత. నేను ఆ ధర్మాన్నే అతని మీద ఆయుధంగా వాడుతాను. నియమ నిబంధనలతో ధర్మరాజును పాచికలాటకు ఆహ్వానించు. ఈ ఆట పాచికలాట కాదు దుర్యోధన, ఇది వారి భవిష్యత్తుతో ఆడే ఆట. ఆటకు నిబంధనలను మనమే తయారు చేస్తాం. ఇక ధర్మం తప్పని ధర్మరాజు వాటిని పాటిస్తాడు. నా తండ్రి ఎముకలతో చేసిన పాచికలతో ఆట ఆడితే ఒక్క పాచికతో రాజ్యం కూలిపోతారు, మరో పాచికతో గౌరవం కోల్పోతారు. ప్రతి పాచిక వారి వినాశనానికి ఒక్క అడుగు దగ్గర చేస్తుంది. చివరికి వారి ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతారు. దుర్యోధన, ఈరోజు నువ్వు కోల్పోయింది గౌరవం మాత్రమే, కానీ రేపు వాళ్ళు కోల్పోయేది అన్నీ. ఈ ఆట ముగిసేసరికి హస్తినాపుర సింహాసనం మీద కూర్చునేది నువ్వు, ఆ సింహాసనం నిర్మించిన నీడ నేనే. ధన్యవాదాలు.